శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ దేశం కోసం చెడుగా ఇంకో దేశంలో మాట్లాడేటువంటి నీచ్ కమిన్స్ పొజిషన్లో అపోజిషన్లో ఉంటే దేశానికి ఎలా మంచి అవుతుంది? ఒకసారి కొడదాం. వాట్ జస్టిస్ గవాయ్ స్పోక్స్ అబౌట్ ఇండియా ఇన్ అదర్ కంట్రీ. నేను ఇందాక ఎక్కడ పోస్ట్ చూశానమ్మా. డ్యూరింగ్ ఇంటర్నేషనల్ అపిరెన్స్ ఇన్ 2025. లెజన్ ఎందుకులే. During international appearances in 2025, Chief Justice B.R. Gavai spoke about the resilience and strength of India's constitution, emphasizing that the country is governed by the rule of law, not by extra-legal measures. He also addressed the importance of addressing social and economic inequality and highlighted the country's progress. On the Indian constitution and rule of law. 1. Contrasted with neighboring countries, speaking in September 2025, Gavai referenced the political turmoil in neighboring Nepal and Bangladesh to highlight the stability of India's constitutional framework. He expressed pride in the Indian constitution, which he said has protected India during times of crisis and ensured continuous progress. Okay. 2. Rule of law versus ఓకే. ఇండియాని స్ట్రెంగ్తన్ చేయాలి. ఎవరైనా ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళైనా, అంతేగాని వీక్ చేయకూడదు. ఎప్పుడైనా ధర్మరాజు మహాభారతంలో అంటే ఎలా జీవించాలో మనం మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి. అదే వాళ్ళు నలుగురు ఆ నీళ్ళు తాగి పడిపోతారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అంటే అన్నప్పుడు వాళ్ళు లెక్క చేయకుండా నీళ్ళు పట్టుకోపోతారు, చనిపోతారు. ధర్మరాజు వస్తాడు, ఆయన కూడా నీళ్ళ కోసం వస్తాడు. తమ్ముళ్ళు అలా చనిపోయి ఉంటే అప్పుడు అశరీరవాణి, ఆకాశవాణి, యక్ష ప్రశ్నలు అంటారు, తెలుసు కదమ్మా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆన్సర్ చెప్పు, అప్పుడు మీ తమ్ముళ్ళని బతికిస్తానంటే ఈ ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ చెప్పాక ఇందులో ఎవరైనా ఇద్దరిని కోరుకో అంటాడు. అది యమధర్మరాజే, యక్షుడు అంటే ఎవరో కాదు, యమధర్మరాజు. అంటే ఆయన అర్జునుడు, సహదేవుడు అంటాడు. అదేంటి భీముని కోరుకోవచ్చుగా. ఒక్కరిని కోరుకోమంటాడు. సారీ, ఇద్దరినండి, ఒక్కరిని కోరుకోమంటాడు. అయితే నకులు సహదేవుల్లో ఎవరైనా ఒకరిని బతికించు అంటాడు. అంటే యమధర్మరాజు అంటాడు, అదేంటి నీకు మంచి బలం భీముడు లేకపోతే అర్జునుడు కదా, వాళ్ళిద్దరిలో ఎవరినైనా కోరుకోవడం మానేసి నకులుడు సహదేవుడు ఎందుకు, పెద్ద ఉపకారం ఏముందంటాడు. యుద్ధం ఉంది కాదని చెప్పను, అవసరం ఉంది కాదని చెప్పను, కానీ మా అమ్మ తరపున నేనున్నాను, మా పిన్నికి తరపున ఒకరు ఉండాలి కదా అంటే అప్పుడు అందరినీ బతికిస్తాడు ఆయన. ధర్మం ప్రధానం, అవసరం ప్రధానం కాదు. ధర్మం ప్రధానం. రాముడు సీట్లో కూర్చోవడం పెద్ద పని అంటావు ఏంటమ్మా? రాముడు పెద్ద పని? వాళ్ళ నాన్న సపోర్ట్ ఉందా? చాలా. వాళ్ళ పిన్ని పెద్ద విషయం, ఆయనకి ఇష్యూ ఆవిడే ఉన్నా. వాళ్ళ నాన్నే చెప్పాడు, ఒరే నన్ను జైలు వేసేయి, మొత్తం సెటిల్ అయిపోతుంది వ్యవహారం, నన్నే జైలు వేస్తే అందరు భయపడతారు అని చెప్పాడు. నాన్నగారు మీరు అమ్మకి మాట ఇచ్చారు, పిన్ని అనేవాడు కాదు, మళ్ళీ అమ్మకి మాట ఇచ్చారు, మీకెందుకు కూర్చోండి, 14 ఏళ్ళు నేను వెళ్ళి వచ్చేస్తాను. అలా కన్విన్స్ చేశాడు వాళ్ళ నాన్నని. పాపం దశరథుడు రాముడు వెళ్ళాక ఎక్కువ రోజులు లేడు ఆయన. అలాగే పాప ఆ బాధతోనే ఆయన వెళ్ళిపోయారు అనుకో. విషయం ఏంటంటే, ఒక మనిషి యొక్క మనం ఎందుకు ఆరాధిస్తాం? సాయింట్ గారు అంటారు, ఏంటి రాముడు బాగా మంచి బ్లూ కలర్లో అందంగా ఉన్నాడేనా, రాజుగారి అబ్బాయినా, అందుక మనం పూజించేది? అందుక కాదుగా. ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. ఇప్పుడు పొడుగ్గా ఉన్నాడు రాజుగారి అబ్బాయి, ఇవి కాదు కొలతలో. ధర్మమూర్తి రామచంద్రుడు, అందుకు ప్రేమిస్తాం, పూజిస్తాం, అందుకు కదా. సో కాబట్టి ధర్మం కలిగి ఉండాలమ్మా. అది ఎవరైనా
మన శత్రువులుగా తయారైనటువంటి మన స్వదేశీ మన దేశంలో పుట్టినటువంటి మన సాటి వాళ్ళే అయినప్పటికీ ఇప్పుడు ఇతను ఎవరో నన్ను తిట్టాడు కదా, అతను ఎవరంటే ఇక్కడ వాళ్ళు పుట్టినవాడే కదమ్మా, ఇక్కడ వాళ్ళు పుట్టినవాడే కదా, అంత అంత విషం ఎలా ఎక్కిందంటావు? బైబిల్ ఎక్కడం వల్ల అతను విషం ఎక్కింది. అలా ఒక్కోడికి ఒక్కో విషం ఎక్కింది, విషయం ఎక్కల. విషయం ఎక్కితే ఏమంటాడంటే ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా అంటాడు. మరి వీడు అండవు. వాడెవడో లక్ష్మణ్ ఆడి పేరు, వాడు మీ గ్రంథాలు అంటాడు. ఆడి పేరేంటి? ఆడి పేరు ఎక్కడుంది? సో ఇలాంటి నీతి లేనటువంటి నీచ్ కమీన్స్ తయారు చేసేయడానికి ఎడారి మతాలు. ఇప్పుడు మొన్న దసరాకి ఆడపిల్లలకి దుర్గా పూజ, చిన్న బిడ్డలు 4 ఏళ్ల పిల్లలు, వీళ్ళందరినీ చిన్న చిన్న స్టూల్స్ మీద కూర్చోబెట్టి కింద పెళ్ళాలు పెట్టి యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరికి కాళ్ళు గడిగి వాళ్ళందరికి పూజ చేసి వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ చిన్న చిన్న బిడ్డలు తింటే ఎంత క్యూట్గా, అసలు ఎంత బాగుంది. అది కదా కల్చర్ అంటే. ఒక్కసారి పూర్తి చేసేస్తా. అది కదమ్మా కల్చర్. అలా కదా ఆడబిడ్డలు చూడాలి. అది అంత చిన్న చిన్న పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేసుకుని వాడు ఎవడో 70 ఏళ్ళు అండి పాకిస్తాన్లో ఎక్కడో, పాప అది 10 ఏళ్ల పిల్ల, దట్టు ప్రెగ్నెంట్. ఎందుకది? సొసైటీకి ఏంటమ్మా అది? ఏం ఉపకారం అది? కాబట్టి ఐ లవ్ శివాజీ రాయండి, ఆటోల మీద కాదు, ఎవ్రీ వాల్ ఎవ్రీ పోల్. ఐ లవ్ సంభాజీ రాయండి, ఐ లవ్ పటేల్ రాయండి, ఐ లవ్ నేతాజీ రాయండి, ఐ లవ్ వివేకానంద రాయండి. అది పెరగాలి, అది మనకు ఉండాలి. మనం వెనకాల కుక్కల బొమ్మలోనో పిల్లుల బొమ్మలు పెట్టుకుంటాం. వాడు అక్కర్లేని దరిద్రం అంతా స్ప్రెడ్ చేస్తాడు. తప్పెవరిది? ఇప్పుడు వాడు ఏంటిది, ఇప్పుడు నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను. అక్కడ ఎక్కడి నుంచో వస్తున్నాం మేము. జాన్ 30 ఏదో రాసి ఉంది బైబిల్లోది. వెరీ గుడ్ కదా. అతను ఈజ్ బిలీవర్ ఆఫ్ జీసస్ రాసుకున్నాడు. సో వీళ్ళు బిలీవర్ ఆఫ్ మహమ్మద్ అల్లా వాళ్ళు రాసుకున్నారు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకు ఉండాలి. వాళ్ళు మహమ్మద్ని లవ్ చేయడం న్యాయం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మత స్థాపకుడు కాబట్టి, ఆయన వాళ్ళ ఫౌండర్ కాబట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. నీకు కదా బుద్ధి ఉండాలి. నీ ధర్మం పట్ల నీకు కదా సోయి ఉండాలి. వాళ్ళకి ఎవరు పూజనీయులో వాళ్ళు ప్రేమిస్తున్నారు. నీకు పూజనీయులు ఎంతమంది ఉన్నారు? నువ్వు పూజించు, నువ్వు ప్రాపగేట్ చెయ్యి.